బాగుంది, చాలా బాగుంది. నేను న్యూట్రల్ ఫ్యాన్ యాక్చువల్గా. బాలకృష్ణ యాక్టింగ్ బాగా చేశాడు చెప్పొచ్చు. సంక్రాంతి బాగాలేదే. బాగుంది బాగుంది బాగుంది. అల్లాడించేశాడు. సెంటిమెంట్ ఫస్ట్ హాఫ్ ఉంది. ఫస్ట్ హాఫ్ అసలు బోరే కొట్టదు. సెకండ్ హాఫ్ ఏంటంటే వాటర్ గురించి అది ఇది అని అనేసి, డ్యాముల గురించి అని అనేసి కొంచెం రెడ్డిని అనిపించినా కానీ, అంటే నాకు అనిపించింది, నేను చెప్తున్నాను. ఫైట్లు కానీ అసలు బాలేబాబు సినిమా అంటేనే రొట్టిన్గా అయితే లేదు భయ్యా, రొట్టిన్గా అయితే లేదు. ఏది ఇంత ముంగల్ సినిమాలతో పోలిస్తే ఈ సినిమా డిఫరెంట్గా ఉంది. మా సూపర్గా ఉంది. అసలు ఎట్టుందంటే బ్లాక్ బాస్టరే. ఇదిగో అప్పుల్లో మా అన్నయ్య చెప్పేవారు సరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి అని చెప్పేవారు. ఇప్పుడు మేమేం చెప్తామంటే అఖండ, వీరసింహారెడ్డి, భగవతి కేసరి, డాక్ మహారాజ్, జై బాలయ్య. ఇంకోసారి కావాలని ప్రేక్షకులకి డాక్ మహారాజ్, బాలయ్య బాబే సూపర్ అదిరిపోయింది, చింపేశాడు. సినిమా సూపర్ సూపర్ హిట్. బాలయ్య డబుల్ హ్యాట్రిక్ సూపర్, మామూలుగా ఎరగదీసాడు. ఈ సంక్రాంతి విన్నర్ బాలయ్య, అంతే. జిందాబాద్ నందమూరి టైగర్ బాలయ్య. చాలా బాగుంది. డాకు మహారాజ్ చాలా బాగుంది. మూవీ చాలా బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు, బాగానే ఉంది. సెకండ్ హాఫ్లో ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది, అది బాగుంది. బాలకృష్ణ యాక్షన్ అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా ఇది బాలకృష్ణకి 3వ హిట్ అయితే అయిద్దని అనుకుంటున్నాను నేను. బాగుందండి. బాలయ్య బాలయ్య, గుండెల్లో గోలయ్య, జై కొట్టాలయ్య. సినిమా కాన్సెప్ట్ బాగుంది, యాక్షన్ బాగుంది, చాలా బాగుంది యాక్షన్ కూడాను. ఇప్పుడు చూసినట్టే వీరసింహారెడ్డి, సమరసింహారెడ్డి ఏదో కొత్త బాగుంది, చక్కగా కూడా కాన్సెప్ట్ బాగుంది, ఉపయోగపడేది సినిమా జనాలకు కూడాను. చాలా బాగుందండి. జై బాలయ్య. యాక్షన్ బాగుందండి, చాలా బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. ఇంకా అన్నీ చెప్తే అనుకోండి, జనాలు థియేటర్లో రారు. సారీ, థియేటర్లో చూడాలి, ఓటీటీలో చూసే సినిమాలు కాదు. చక్కగా థియేటర్లో చూడాల్సిన సినిమా. సినిమా సూపర్ ఉంది. స్టోరీ లైన్ అయితే డిఫరెంట్గా ఉంది, సో చూడొచ్చు, వాచ్ మీ. అంతా బాగుంది, అంతా బాగుంది. ఎవ్రీథింగ్ కరెక్ట్గా సెట్ అవుతుంది, మాస్ సెట్ అవుతుంది. స్టోరీ లైన్ డిఫరెంట్గా ఉంది అండ్ యాక్షన్ కూడా బాగుంది, సో మూవీ వాచ్ చేయొచ్చు, అంతా బాగుంది. ఆల్ గుడ్. బ్లోయింగ్ బై ఆ మూవీ. హైదరాబాద్ నుంచి వచ్చినాం, సాయంత్రం మధ్యాహ్నం స్టార్ట్ అయ్యి కేవలం టు సీ డాకు మహారాజ్ ఇన్ ఆంధ్ర. చెక్కేశారు భయ్య సినిమా మీద. అన్ని సంక్రాంతి వదిలేసుకోమని చెప్పేయండి, సింపుల్. మూవీ సూపర్ యాక్షన్, లిటరల్లీ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మూవీ విత్ ఎ న్యూ థింగ్. హీస్ రోరింగ్. జై జై బాలయ్య, పక్కా ఫిక్స్, నోట్ డౌన్. చెప్పాలంటే చింపి పాడుతుంది గారు మూవీ. సినిమా సూపర్ హిట్ గా ఉంది. సంక్రాంతి మగవాడు ఎప్పుడు సంక్రాంతికి ఒక్క మగవాడు జై బాలయ్య, అంతే. యాక్షన్ ఫైట్ల గురించి అసలు అడగవసరం లేదు. ఈ సినిమాలో ఆయనకు ఉన్నదే ఒక పాట, మంచి సాంగ్, డ్యూయట్ సాంగ్, సూపర్గా చేశాడు హీరో. యాక్షన్ గురించి ఆయన అడిగేది ఏముందండి, 60 ఏళ్ళ వయసులో కూడా 60+ కూడా నవ్వే ఒకళ్ళు చేస్తాడు. దాంట్లో ఇండస్ట్రీకే కాదు, తెలుగు ప్రజలందరికీ తెలుసు కూడా. ఈ నీ దెబ్బతో పాన్ ఇండియా స్టార్ అయిపోతాడు. అంటే మనం అసలు సంక్రాంతి ఎవ్రీ ఇయర్ కూడా బాగాలేదండి. దాంట్లో చెప్పేదే ఉంది. ఎంత పెద్ద హీరో వచ్చినా, ఎంత కుర్ర హీరో వచ్చినా కూడా బాగాలేదే సంక్రాంతి అని ఎవడైనా ఇంట్రెస్ట్ ఒప్పుకొని తెరాల్సిందే. అదే